కంటికి కనిపించే బలమైన శత్రువు కంటే కనిపించకుండా యుద్ధం చేసే ప్రత్యర్థికే శక్తి ఎక్కువ. వారిని గెలవడం కూడా అసాధ్యమవుతుంది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాయి. పాక్ ఉగ్రవాదులతో ఏళ్లుగా ప్రత్యక్ష పోరాటం చేస్తున్న సైనికులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ముష్కర మూకలను తుదమట్టించే ప్రయత్నాల్లో విజయం సాధించిన సైన్యాలకు మరో సవాల్ ఎదురవుతోంది. అదే బెడ్రూమ్ జిహాదీలు. ఇంతకీ ఎవరి బెడ్రూమ్ జిహాదీలు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వారితో భారత్కు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది? పందా మార్చిన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలతో దుష్ప్రచారం. వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్న జిహాదీలు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో ఏళ్ల తరబడి ప్రత్యక్షంగా పోరాడిన భద్రతా దళాలు ప్రస్తుతం రహస్య శత్రువును ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ జిహాదీలు తుపాకులు, ఇతర మారణాయుధాలను ఉపయోగించరు. ఒక్క రక్తపు చుక్క నేల మీద పడకుండా కార్యకలాపాలను, లక్ష్యాలను చక్కబెట్టుకుంటున్నారు. వీరు ఉపయోగించే ఆయుధాలు కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లు మాత్రమే. ఇంట్లోనే కూర్చొని సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు, సమాచారాలను వ్యాప్తి చేస్తూ విద్వేషాలకు పాల్పడుతూ వర్గ విభేదాలను రెచ్చగొడుతూ బెడ్రూమ్ జిహాదీలు సైన్యానికి కొత్త సవాల్ విసురుతున్నారు. సాంప్రదాయ ఉగ్రవాదాలకు భిన్నంగా ఉండే ఈ దుర్మార్గులు జమ్మూ కాశ్మీర్లో అలజడులు సృష్టించి అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనికోసం సోషల్ మీడియాలో అనేక నకిలీ ఖాతాలు తెరిచినట్లు అధికారులు గుర్తించారు. కాశ్మీర్ లోయలో మత కలహాలు, అశాంతి సృష్టించాలనే లక్ష్యంతో దుష్ప్రచారం, రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తికి పాల్పడుతున్న సోషల్ మీడియా ఖాతాల నెట్వర్క్ను అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. పాకిస్తాన్లోని ఉగ్ర సంస్థలు, వాటి సానుభూతి పరులు ఈ నెట్వర్క్ను నియంత్రిస్తున్నట్లు భావిస్తున్నారు. అనేక వారాలుగా కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా వేలాది సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలు, ప్రైవేటు సందేశాలను అధికారులు విశ్లేషించారు. ఈ క్రమంలోనే ఈ సంఘ విద్రోహక కార్యకలాపాలకు దాయాది భూభాగంలోని హ్యాండర్లకు ప్రత్యక్ష సంబంధం ఉందనేందుకు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ ముష్కరులు కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల సాయంతో ఎక్కడి నుంచైనా యుద్ధం చేస్తున్నారు. వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. యువతను ప్రభావితం చేస్తున్నారు. ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఇటీవల స్థానికంగా ఇలాగే ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టారని, కానీ శ్రీనగర్ పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు అన్నారు. మరో కేసులో ఓ వర్గానికి చెందిన వారి వ్యక్తిగత వివరాలు సామాజిక మాధ్యమాల్లో లీక్ అయ్యాయని తెలిపారు. ఈ వ్యవహారంలో ఓ యువకుడిని అరెస్టు చేసి విచారించగా పొరుగుదేశం నుంచి తనకు ఈ మేరకు ఆదేశాలు వచ్చాయని చెప్పాడన్నారు. వాస్తవానికి 2017లోనే ఈ పెడధోరణి మొదలైంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం స్థానికంగా ఇంటర్నెట్పై ఆంక్షల వంటి చర్యలతో దీనికి అడ్డుకట్టపడింది. అయితే గతేడాది కాశ్మీర్ శాసనసభ ఎన్నికల అనంతరం ఈ బెడ్రూమ్ జిహాదీలు మరోసారి జడలు విప్పినట్లు అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వారి లక్ష్యాలు కావచ్చని చెప్పారు. జిహాదీల ముప్పు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటుందని ఈ పరిణామాలు చాటి చెబుతున్నాయని, దీన్ని మొగ్గలోనే తుంచేయాలని జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ కుల్దీప్ కూడా అన్నారు. మరోవైపు అమెరికా అండ చూసుకుని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్పై మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. తమ వద్ద అణ్వాయుధాలున్నాయని, భారత్ నుంచి ముప్పు ఎదురైతే న్యూక్లియర్ వార్కు దిగుతామని హెచ్చరించారు. సింధు నదిపై భారత్ డ్యాంలు నిర్మించే వరకు మేం వెయిట్ చేస్తాం. మా వద్ద న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. వారు కట్టే డ్యాంలను 10 మిసైళ్లతో పేల్చేస్తామని అన్నారు. మాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశం. ఒకవేళ భవిష్యత్తులో భారత్ నుంచి మా అస్తిత్వానికి ముప్పు ఎదురైతే అణు యుద్ధానికి దిగుతాం. మేం నాశనమైపోతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ కామెంట్ చేశారు. పాకిస్తాన్ చేసే న్యూక్లియర్ బ్లాక్మెయిల్లకు భారత్ భయపడబోదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని తేల్చి చెప్పింది. కాగా అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు కూడా మునీర్ వ్యాఖ్యలపై స్పందించాయి. పాక్ మిలిటరీకి అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుందని మండిపడ్డాయి. పాకిస్తాన్ ప్రజాస్వామ్యం లేదని, దీన్ని బట్టి చూస్తే తెలుస్తుందని, ఆ దేశాన్ని సైన్యమే నియంత్రిస్తున్నట్లు తెలిసిపోతున్నదని తెలిపాయి. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని, అదే జరిగితే ప్రపంచం మొత్తానికి ముప్పేనని తెలిపాయి.
పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ లక్ష్యంగా పలు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు బెడ్రూమ్ జిహాదీలు, మరోవైపు పాక్ కవ్వింపు చర్యలు. ఇవి చూస్తుంటే పాకిస్తాన్తో యుద్ధం ఇంకా ముగియలేదని, దాయాదీని పాపమంటే మనకే ముప్పు పొంచి ఉంటుందని అంటున్నారు నిపుణులు. అమెరికా అండ చూసుకొని మరోసారి యుద్ధానికి దిగే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో పాకిస్తాన్ పట్ల భారత్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చూస్తున్నారు నిపుణులు.